నల్గొండ పట్టణ కేంద్రంలో పట్టు పరిశ్రమ శాఖలో 33 సంవత్సరాల ఉద్యోగం నిర్వహించి నేడు ఖమ్మం డిప్యూటీ డైరెక్టర్ సెరికల్చరర్గా పదవి విరమణ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమని ఎర్ర ముత్యాలు తెలిపారు. పట్టు పరిశ్రమ శాఖలో 33 సంవత్సరాల నుండి తోటి ఉద్యోగులు అధికారుల సహకారంతో తాను ఎన్నో రోజులు విజయవంతంగా విధులు నిర్వహించానని ముత్యాలు తెలియజేశారు. నల్గొండ పట్టణ కేంద్రంలో పాటు 33 సంవత్సరాలు ఉద్యోగం నిర్వహించి నేడు ఖమ్మం డిప్యూటీ డైరెక్టర్ సెరికల్చర్గా పదవి విరమణ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమని ఎర్ర ముత్యాలు తెలిపారు. పట్టు పరిశ్రమ శాఖలో 33 సంవత్సరాల నుంచి తోటి ఉద్యోగులు అధికారుల సహకారంతో తాను ఎన్నో రోజులు విజయవంతంగా విధులు నిర్వహించాలని ముత్యాలు తెలియజేశారు. తన కుటుంబ బంధువులు సహకారం స్నేహితులు ఎల్లవేళలా ఇలానే ఉండాలని, తన రాబోయే కాలంలో సేవా కార్యక్రమం నిర్వహించి మరింత మందికి తన సేవలు అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో శ్రీలత, అల్లుడు ఉదయ్ కుమార్, ప్రియదర్శిని, అజిత్, ప్రవళిక, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. వేదికపై ఉన్నటువంటి ముఖ్య అతిథులు మాధవరెడ్డి గారు, రిటైర్డ్ ఏడీ, పి వెంకటేశ్వర్ గారు, రిటైర్డ్ ఏడీ, అలాగే విశిష్ట అతిథులు డి ఎల్ఐ గారు, డీడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అలాగనే డి ఆనందరావు గారు, బ్యాంక్ ఎంప్లాయీ, తర్వాత పి మోహన్ రావు గారు, రిటైర్డ్ ఎస్పీ గారు, వెంకుల్ గారు, రిటైర్డ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ముందున్నటువంటి ఆత్మీయ పాప ఎదురుగా రెండువి లభిస్తాం. అయితే 2020లో మా యొక్క వివాహం జరిగింది. యాక్చువల్గా ఏంటి అంటే ఫస్ట్ నేను ఈ మ్యాచ్ చూసి ఉండే, తర్వాత నాకు కుదరకుండా నేను వెళ్ళిపోయాను. సార్ సర్లే మళ్ళీ ఎందుకు అంటే వదిలేస్తున్నాను. తర్వాత ఇంకా రిలేటివ్స్ వాళ్ళకి కొంతమంది తెలిసిన వాళ్ళు వదిలేసి ఏ ఫ్యామిలీ మంచిది బాబు కొంచెం చూడు చేసుకుంటే బాగుంటుంది అన్నట్లు వాళ్ళు మళ్ళీ ఒకసారి అప్రోచ్ అయ్యి ఉండేవాళ్ళు. Ladies and gentlemen, this is a very good occasion. We are all assembled here to review his talent and review his skills and blessing. Together we are exchange our each other views one another. I felt very happy when I received a message from you stating that you are military. రైతులకు ఎంతో సేవలు అందించి వారి నుండి అభిమానాన్ని చూరవని ఉన్నారు. అందులో కూడా నేను వారిని అభినందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. అదేవిధంగా ముత్యాల సార్ గారికి టైం లేదు, చెప్పాలంటే చాలా ఉంది, చాలా చెప్తా కూడా మేము చిన్న విషయాలు చెప్తా వారి గురించి 2 విషయాలు. ముత్యాల సార్ గారు రిటైర్మెంట్ కాకముందే తన యొక్క ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. ఎందుకంటే వారి యొక్క రిటైర్మెంట్ కాకముందే అన్ని బరువు బాధ్యతలు తెచ్చుకున్నారు. ఇప్పుడు సంతోషంగా ఎంజాయ్గా ఉండొచ్చు. ఎందుకంటే మా వైఫ్ పేరు ప్రియదర్శిని, నాకు కొడుకు ఒక పాప, బాబు 6 years ఇవ్వాలి, పాప 4 years ఐరా. మామయ్యతోటి సంబంధం అంటే పరిచయం గురించి మాట్లాడాలంటే అందరు చెప్పినట్టే సౌమ్యుడు. ఏదైనా ఇష్యూని కామ్గా క్లోజ్ చేయడానికే ట్రై చేస్తుంటాడు మ్యాక్సిమం. అంటే అది ఎంత సీరియస్ అని తెలుస్తుంది, తెలిసినప్పటికీ కూడా ఆ సీరియస్నెస్ అనేది అది ఏది లేదు. మామూలుగా చాలా కూల్ గోయింగ్ మెంటాలిటీ. అత్తమ్మ ఫాస్ట్నెస్కి మామయ్య స్లోనెస్కి అది ఎప్పుడు అది నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా జరుగుతూనే ఉంటుంది. మా డాడీ ఇట్లా పట్టు పరిశ్రమ శాఖలో తన అహర్నిశలు తను శ్రమించి ఈరోజు రైతుల ఆదరణ, అభినందనలు, వారి ప్రేమ, అభిమానం అంతా కూడా సంపాదించాడు. ఈరోజు ఎంతో ఘనంగా ఈ నెల అంతా కూడా పలు చోట్ల తనకి సన్మానము, అభినందన తెలియజేసుకుంటూ తన 33 సంవత్సరాలు తనకు చేసిన కష్టాన్ని గుర్తించి ప్రతి రైతులు కూడా, ప్రతి ఒక్కరు కూడా, అధికారులు, పై అధికారులు అందరూ కూడా తన సర్వీస్ ఇంకొక 3 years పొడిగించాలి అని వాళ్ళకి ఆలోచన. ఇంకొకటి ఏంటంటే దానికన్నా చెప్పే ముందు నన్ను అభిమానించి, నన్ను గౌరవించి, నన్ను ఇష్టపడినటువంటి వచ్చినటువంటి నా రైతు సోదరులు, నాకు రైతు దేవుడితో సమానం ఎప్పుడు చెప్పుకుంటాను. కాబట్టి నా రైతు సోదరులు
ఒక్కటి క్షమించాలి. ఎందుకంటే నా రైతులు ఈ కార్యక్రమం చేసింది ఎవరంటే మా పిల్లలు ప్రేమతో చేసింది కాబట్టి నేను రైతులకు అందరికీ అందుబాటులో చెప్పలేకపోయినా అది వచ్చిన రైతులు దాన్ని అందరికీ కమ్యూనికేట్ చేస్తారని ఆశిస్తున్నా. రెండోది వచ్చేసి నేను ఇష్టపడేటువంటి అధికారులు, నేను ఇష్టపడేటువంటి ప్రజలు, నేను ఇష్టపడేటువంటి చుట్టాలు, నేను ఇష్టపడేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ వారందరూ ఎంతో శ్రమ కోర్చి ఇప్పటికి కూడా ఎంత ఆకలైన రిటైర్మెంట్ ఆత్మీయ సమావేశానికి ప్రెస్ వారికి నమస్కారం చెప్తున్నాను. ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా మరి జరగడానికి మా మీద చూపించిన అందరు ఫ్రెండ్స్ అయితే, డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే, బంధుమిత్రులు వారి యొక్క మరి ప్రేమ ఆప్యాయతలు మా హస్బెండ్ పట్ల అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఈరోజు ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కావడానికి వారు అందించిన సహాయ సహకారాలను బట్టి వారందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. నా పేరు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్. ఈరోజు నా 33 సంవత్సరాల రిటైర్మెంట్ చాలా సంతోషంగా ఉంది. చాలామంది రైతులు తర్వాత బంధువులు చుట్టాలు అందరూ వచ్చారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. చాలా చక్కగా అన్ని విషయాలు వాళ్ళు నా మీద కురిపించినటువంటి ప్రేమని నేను చాలా ఆనందపడుతున్నాను. కాబట్టి ఇక ముందు కూడా నా జీవితం కూడా చాలా చక్కగా సుఖంగా ఉండాలని అందరి దీవెన నాపై కుమ్మరించాలని కోరుకుంటూ మరొకసారి నమస్కరిస్తాను.